నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొంతమంది నేతలకు దేశభక్తి కంటే పరాయి దేశాల మీద ఉండే ప్రేమను చూస్తే అసహ్యం వేస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు నాయకులేనా? సామాన్య జనం అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళను తప్పు అని చెప్పాలి. దేశభక్తిని ప్రజల్లో ప్రేరేపించాలి. కానీ అది పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళే పరాయి దేశం మీద భక్తిని చూపిస్తూ భారతదేశం మీద విషం చిమ్మే విధంగా ప్రజలను తయారు చేస్తున్న విధానాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు నేను నాయకుల గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటే, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. మనందరికీ తెలుసు, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. దీనికి సంబంధించిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్, ఆ దేశానికి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు. ఇక కావాలనే ఒక ప్లాన్ ప్రకారం సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు, అతని మీద దాడి చేసి ₹1 కోటి అతన్ని డిమాండ్ చేసి డబ్బులు సంపాదించడానికి ఒక పక్కా స్కెచ్ వేసినట్టు, ఇలా బంగ్లాదేశీయులు చాలామంది అక్రమంగా భారత్లోకి చొరబడి ఓటు జిహాద్తో పాటు మరికొంత అక్రమ చర్యలను పనికిమాలిన పనులు చేయడానికి సిద్ధమైపోతున్నారు అని. ఇక అతన్ని అరెస్ట్ చేయడంపై ఫరూక్ స్పందించారు. మనందరికీ తెలుసు, ఆయన అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఈ టైంలో స్పందించాల్సింది ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా దేశభక్తి కలిగిన నాయకుడైతే ఏమనాలా? అక్రమంగా భారత్లోకి చొరబడ్డ వాళ్ళు, అక్రమంగా భారత్లోకి చొరబడ్డ మెజారిటీలు, అక్కడ మైనారిటీలు భారతదేశంలోకి రావచ్చు, తప్పులేదు. కానీ మెజారిటీలకు 47 ముస్లిం దేశాలు ఉన్నాయి బతకడానికి. కానీ అక్రమంగా భారత్లోకి జొరబడి ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళని అర్జెంటుగా ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి ఎన్ఆర్సీ, సిఏఏ లాంటివి అమలు చేయండి అనే విషయాన్ని చెప్పాలి. కానీ ఆ విషయాన్ని వదిలేసి ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? ఆ వ్యక్తి బంగ్లాదేశీయుడు అయినప్పటికీ ఒక వ్యక్తి చేసిన తప్పుకు దేశాన్ని మొత్తం నిందించలేమని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా అమెరికాలో కూడా అక్రమంగా వెళ్ళిన భారతీయులు ఉన్నారని, జీవనోపాధి కోసం ఎవరైనా ఏదైనా చేయొచ్చని వివరించారు. జీవనోపాధి కోసం ఒకరిని చంపొచ్చా? ఒక వ్యక్తి చేసిన తప్పుకు సంబంధించి మొత్తం దేశాన్ని నిందించలేమా? ఆ దేశంలో మైనారిటీల మీద, ముఖ్యంగా హిందువుల మీద, భారతీయుల మీద జరుగుతున్నాయి. ఆయన కళ్ళకు కనిపించట్లేదా? కళ్ళు మూసుకుపోయినాయా? లేకపోతే కళ్ళకు చత్వారం వచ్చిందా? సోషల్ మీడియాలో ఈ రకంగా పొట్టును తిడతారు. ఓ పక్కన నుంచి హిందూ దేవీ దేవతలను, హిందూ గుళ్ళను, ఆఖరికి మంచిని చేసిన సినీ యాక్టర్స్ని కూడా చంపేస్తూ, హిందూ అయితే చాలు ఆడపిల్లని చెరిపేస్తాం, మగవాళ్ళని చంపేస్తాం, ఘోరాతి ఘోరంగా భయపెడతాం. ఇస్కాన్ అక్కడ ముంపు వచ్చినప్పుడు, అక్కడ సంక్షోభం వచ్చినప్పుడు ఆదుకున్న ఇస్కాన్ని తీసుకెళ్లి జైల్లో పెడితే ఇలాంటి వాళ్ళ నోళ్ళు మెదపడం చేతగాలే. కానీ అయ్యయ్యో సైఫున్ చేసింది ఒక్కడే, పాపం ఆ ఒక్కడు చేసిన తప్పును ఆ ఒక్కడినే శిక్షించండి, అంతేగాని బంగ్లాదేశీయులందరినీ అనకండి అంటమే కాదు. అమెరికాలో ఏం సార్, భారతీయులు, గొప్పగా చెప్తా గుర్తుపెట్టుకోండి, భారతీయుడు అనే ఎవరైనా ఏ దేశానికి జీవనోపాధి కోసం వెళ్ళినా వాళ్ళు ఎలాంటి దుశ్చర్యలు చెయ్యరు. ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల్ని తమ దేశాల్లో పనిచేయడానికి రమ్మని కోరడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? కువైట్ లాంటి దేశాలలో కూడా డ్రైవర్లతో సహా, వంట వాళ్ళతో సహా భారతీయుల్ని ఎక్కువ కోరుకోవడానికి ఏంటో తెలుసా? భారతీయులకు మించిన నమ్మకస్తులు, భారతీయులకు మించిన కష్టపడే వాళ్ళు, భారతీయులకు మించి శాంతిగా ఉండేవాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి. బంగ్లాదేశ్ భారతీయులు పోలుస్తున్న ఈయనను ఏమనాలా? బంగ్లాదేశ్ పై ఈయనకున్న భక్తి పారవశ్యాన్ని చూపిస్తున్న ఫరూక్ అబ్దుల్లా గురించి ఎంత మాట్లాడాలా? అక్కడ జరుగుతున్న మారణ హోమం మాత్రం కనబడదు. ఇలాంటి వాటి గురించి వీళ్ళు స్పందించరు. కానీ ఒక నిందితుడిని మతం ఆధారంగా స్పందించి తనకు తెలిసిన సెక్యులరిజం ఏంటో బయట పెడుతున్నారు. ఫరూక్ అబ్దుల్లా ఆ నిందితుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాట్లాడాడు. అదే వేరే మతానికి సంబంధించిన వాళ్ళైతే బంగ్లాదేశీల మీద ఈరోజు అంత ప్రేమ చూపించేవాడా? కాదు. సెక్యులరిజం ముసుగులో మతాన్ని, ఆ మతపరంగా ఉన్న వాళ్ళని కాపాడడానికి ఇలాంటి వాళ్ళు చేసే చేష్టలు చూస్తుంటే సాధారణ ప్రజలు మీకంటే 100 వాళ్ళు నయం రాబాయ్. నాయకులని చెప్పుకోవడానికి మీకు ఏం అర్హత ఉంది? దేశభక్తి లేదు, భారతీయులను అవమానిస్తాం. భారతదేశం మీద దాడి చేయడానికి ఈరోజు పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద సంస్థలతో కూడా చేతులు కలుపుతున్న బంగ్లాదేశ్ని నెత్తిన పెట్టుకుంటాం. బంగ్లాదేశ్ మీద భక్తి పారవశ్యం చూపిస్తాం. ఎస్, భారతీయులు పరాయి దేశానికి పోయి ఏమైనా చేస్తాండ్రు, లేకపోతే భారతదేశంలో ఇలా ఉందనుకుంటే ఈ దేశం వదిలిపెట్టి పోండి భయ్, మీకు నచ్చే బంగ్లాదేశ్లోనే బతకండి, ఎవరొద్దంటారు. కానీ అమ్మ పాలు తాగి రొమ్ము మీద దన్నే ప్రయత్నాలు మాత్రం చేయకండి.
మిమ్మల్ని కొమ్ము కాస్తూ ఉన్న మీడియాలు మీరేం చేసినా కూడా దాన్ని ఒక పాజిటివ్ వేలో చూపిస్తారు. కాబట్టి మేము హీరోలం అయిపోతాం అనుకునే రోజులు చెల్లిపోయాయి. మీరు మాట్లాడిన ప్రతి తప్పును తప్పు అని నిలదీసే రోజులు వచ్చాయి. సోషల్ మీడియా పెరిగిన తర్వాత మీరు చేసే దేశద్రోహ వ్యాఖ్యలను జనమంతా గమనిస్తున్నారు. మతం ఆధారంగా మీరు చేస్తున్న రాజకీయాలను కళ్ళప్పగించి చూస్తున్నారు. ఏదో ఒక రోజు చరమగీతం పాడతారు. మీరేమనుకుంటున్నారు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందించండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. జై హింద్, జై భారత్.